నా వాళ్ళు అనబడేవారు మీ జీవితంలో కూడా, మీ చుట్టరికం కానీ మీవ కానీ, మీ వాళ్ళని మీరు ఎవరికి అంటారో వారు మీకు వదిలేసి ఎప్పుడు వెళ్ళరు, గుర్తుంచుకోండి. మీరు అనుకుంటారు కదా మీ లైఫ్లో మీ చుట్టాలు, మీరు అన్న తమ్ములు ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్లో. నా వాళ్ళు అనకండి. నా వాళ్ళు అనేపడేవారు నీతోనే ఉంటారు. వాళ్ళు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తిట్టినా, నీవు కొట్టినా వాళ్ళు నీతోనే ఉంటారు. ఎవరు? మీ వాళ్ళు అనేపడేవారు. వెళ్ళిపోయేవారు చిన్న తప్పు వెతుకుతా ఉంటారు. వాళ్ళు నీతోని ఉండలేని వారు, నీతోని వెళ్ళిపోయేవారు, వారు ఎప్పుడైనా వెళ్ళిపోతారు. వారికి కావలసింది నీ చిన్న తప్పు ఏదో. అందుకే ఈ లోకంలో బతకాలంటే మనసు బండరాయిగా చేసుకుని బతకాల. నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు, నా పిల్లలు, నా పిల్లలు, నా దోస్తులు, నా వాళ్ళు, ఎక్కువ నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అన్నారు అనుకోండి, ఎవరైతే పిచ్చులు అయిపోతారో నా వాళ్ళని ఏడ్చే రోజు వస్తే బైబిల్ తెలియజేస్తుంది. ఒకరోజు ఏడుస్తారు మీరు, అయ్యో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. నీ వాడు ఉన్నప్పుడు, నిన్ను ప్రేమించేవాడు ఉన్నప్పుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలు వచ్చినా, నువ్వెన్ని తిట్టినా, నీ వల్ల వారికి ఎంత నష్టం జరిగినా వారు నీతోనే ఉంటారు, నీతోనే ఉంటారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. నీ కష్టంలో వాళ్ళు సహకరిస్తారు, నీ కష్టంలో నిలబడతారు. నీకే కష్టం వచ్చినా నీకు సపోర్ట్గా నిలబడతారు. కుటుంబం కావచ్చు, అన్నతమ్ములు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీతోని నిలబడేవారే మా వాళ్ళు. నీవు. దేవుడు అంటున్నారు నా జనులు అన్నారు. తర్వాత అంటారు నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తా. అందరిని కాదు, అందరు నా వాళ్ళే, అందరూ నేను చేసిన వారే, అందరు నేను చేతిలో ఎవరైతే ఈ మనుషులు ఉన్నారో వారిలో ఉన్న శ్వాసము నాదే. కానీ అందరినీ ప్రేమించాను. ఎవరు ప్రేమిస్తాను? నా మాటల గైగొన్న వారు, నన్ను ప్రేమించిన వారు, నన్ను వెతికేవారు, నేనంటే ఇష్టపడేవారు, నన్ను ఆరాధించేవారు, నా మాట ప్రకారము నడిచేవారు, నేనంటే భయముతో ప్రేమించేవారు, నా ఆజ్ఞ ప్రకారము నడిచేవారు, వారిని ప్రేమిస్తారు అందరూ. ఆమేన్. అందుకే ఎప్పుడు కూడా మీ పర్సనల్ జీవితంలో మీకు చెప్తా ఉన్నాను,